హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ది గైడెన్స్ ప్రో. మీరు ఇంటర్లో ఎంపీసీ చేయాలనుకుంటున్నారా లేదా ఎంపీసీ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎంపీసీ తర్వాత గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఇంకా హైలీ పేడ్ లేటెస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ కోసం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎంపీసీ తర్వాత చాలా మంది బీటెకే ప్రిఫర్ చేస్తారు, కానీ బీటెక్తో పాటు ఇంకా చాలా కెరీర్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉంటాయి. బీటెక్తో పాటు బీసీఏ, బీబీఏ కూడా చాలా పాపులర్ అయ్యాయి ఈ రోజుల్లో. ఫస్ట్ బీటెక్ గురించి చూద్దాం. బీటెక్ కోర్స్ని బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అని కూడా అంటారు, బీఈ. ఇండియాలో చాలా కాలేజెస్లో ఈ కోర్స్ ఉంది. ఈ కోర్స్ డ్యూరేషన్ 4 years ఉంటుంది. అడ్మిషన్ ప్రాసెస్ చూసుకుంటే నేషనల్ లెవెల్ లేదా స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ నీట్, ఎంసెట్, ఐఐటి, జేఈఈ, బిట్సాట్. జాబ్ ఆపర్చునిటీస్ చూస్తే మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్ట్రీమ్లో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ జాబ్స్ ఉంటాయి, లైక్ ఫుల్ స్టాక్ డెవలపర్, సాఫ్ట్వేర్ టెస్టర్, ఐటీ ఆర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బ్లాక్ చైన్, డిజిటల్ మార్కెటింగ్. బీటెక్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి, అందులో మీకు ఇంట్రెస్ట్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, సివిల్స్, కెమికల్, ఏరోనాటికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐటీ ఇంజనీరింగ్, ఐసీ ఇంజనీరింగ్, ఈసీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్స్, పెట్రోలియం ఇంజనీరింగ్. బీటెక్ తర్వాత నెక్స్ట్ మోస్ట్ ప్రిఫరబుల్ కోర్స్ ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్, బీఎస్సీ. బీఎస్సీ కోర్స్ ఇండియాలో ఉన్న డామినెంట్ అండ్ కాంపిటేటివ్ కోర్సెస్లో ఒకటి. ఇంటర్ తర్వాత చాలా మంది ప్రిఫర్ చేసే కోర్స్ ఇది. మీకు కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు బీఎస్సీ, సిఎస్, ఐటీ తీసుకోవచ్చు. ఈ కోర్స్ డ్యూరేషన్ 3 years ఉంటుంది. ఈ కోర్స్లో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. మీ గోల్ ఏముంటుందో లేదా మీకు ఏం ఇంట్రెస్టో దాన్ని బట్టి స్పెషలైజేషన్స్ చూస్ చేసుకోవచ్చు. స్పెషలైజేషన్స్ ఏముంటాయో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. బీఎస్సీ ఫారెస్ట్రీ, అగ్రికల్చర్, డైటెక్స్, నర్సింగ్ అండ్ ఫార్మసీ గురించి వీడియోస్ కావాలంటే ఎడ్యుకేషనల్ ప్లేలిస్ట్లో చూడొచ్చు. బీఎస్సీ కంప్లీట్ అయ్యాక గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉంటాయి, వాటికి డిఫరెంట్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్ చూస్తే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్, ఇండియన్ రైల్వే అసిస్టెంట్ ఆఫీసర్, ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్, ఎఫ్సిఐ ట్రైనీ, స్టేట్ గవర్నమెంట్ అసిస్టెంట్ ఆఫీసర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఐఏఎఫ్ మెడికల్ అసిస్టెంట్, ఎల్ఐసి, ఏఏఓ. ప్రైవేట్ జాబ్స్ చూస్తే ఐటీ కంపెనీస్ టెక్నికల్ జాబ్స్, ప్రైవేట్ హాస్పిటల్స్లో అసిస్టెంట్ లేదా నర్స్, ఫుడ్ ఇండస్ట్రీలో ట్రైనీ లేదా అసిస్టెంట్ అండ్ పాథాలజీలో ల్యాబ్ అసిస్టెంట్ అండ్ ఫార్మస్యూటికల్ కంపెనీస్లో ల్యాబ్ అసిస్టెంట్ జాబ్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, బీసీఏ. బీటెక్, బీఎస్సీ, సిఎస్కి ఇది ఆల్టర్నేట్ చాయిస్. మీకు కోడింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఇందులో వెబ్ డిజైనింగ్, సర్వర్స్ హోస్టింగ్, వెబ్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ కోర్స్ డ్యూరేషన్ 3 years ఉంటుంది. ఈ కోర్స్లో జాబ్ ఆపర్చునిటీస్ చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ టెస్టర్స్, డీబీఏ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ సెక్యూరిటీ ఆఫీసర్. నెక్స్ట్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఎన్డీఏ. ఇది చాలా ప్రెస్టీజియస్ ఎంట్రన్స్ కోర్స్ ఇంకా గ్రాడ్యుయేషన్ కోర్స్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో రిక్రూట్మెంట్ కోసం యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. ఇది ఎవ్రీ ఇయర్ 2 times అంటే ఏప్రిల్ అండ్ డిసెంబర్లో కండక్ట్ చేస్తారు. ఎన్డీఏ 1 అండ్ ఎన్డీఏ 2. క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని ఎన్డీఏలో ట్రైనింగ్కి పంపిస్తారు. ఎన్డీఏలో డిగ్రీ అయిపోయిందంటే 3 forcesలో ట్రైనింగ్ ఇస్తారు. అవేంటంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ. ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలంటే ఏజ్ 16 నుంచి 19 years అయి ఉండాలి, ఫిజికల్లీ ఫిట్ అయి ఉండాలి. నెక్స్ట్ బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బీఆర్క్. ఈ కోర్స్ చేయడం వల్ల లైసెన్స్డ్ అండ్ ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్స్ అవ్వచ్చు. దాని ద్వారా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ చేయొచ్చు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అండ్ కమర్షియల్ ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంది. ఇందులో మీరు ప్రొఫెషనల్స్ అండ్ ఎక్స్పర్ట్స్ అవ్వాలంటే ఈ కోర్స్ ఆప్ట్ చేయొచ్చు. ఈ కోర్స్ డ్యూరేషన్ 5 years ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఇంటర్లో 50% మార్క్స్ వచ్చి ఉండాలి ఈ కోర్స్ చేయాలంటే. శాలరీ 2 to 5 lakhs per year ఉంటుంది. ఈ కోర్స్ అయిపోయాక జాబ్ ఆపర్చునిటీస్ చూస్తే ఆర్కిటెక్చరల్ ఇంజనీర్, ఆర్కిటెక్చరల్ హిస్టోరియన్, ఆర్ట్ డైరెక్టర్, బిల్డింగ్ కాంట్రాక్టర్ అండ్ రీసెర్చర్, ఇంటీరియర్ డిజైనర్, ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్. బీఆర్క్ సిలబస్లో వేరియస్ థియరీ సబ్జెక్ట్స్, ప్రాజెక్ట్ వర్క్, ప్రాక్టికల్ ట్రైనింగ్, రీసెర్చ్ ట్రైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ కమర్షియల్ పైలట్ లైసెన్స్. ఏవియేషన్ ఆర్ పైలట్ అవ్వాలనుకుంటే ఈ కోర్స్ చేయొచ్చు.
పైలట్ ట్రైనింగ్లో 2 పార్ట్స్ ఉంటాయి, గ్రౌండ్ ట్రైనింగ్ అండ్ ఫ్లయింగ్ ట్రైనింగ్. గ్రౌండ్ ట్రైనింగ్లో థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి లైక్ ఎయిర్ రెగ్యులేషన్స్, ఏవియేషన్ మెట్రాలజీ, ఎయిర్ నావిగేషన్, ఎయిర్ క్రాఫ్ట్ టెక్నికల్ సబ్జెక్ట్స్ అండ్ ఆర్టీఆర్. ఈ ఎగ్జామ్స్ DGCA కండక్ట్ చేస్తుంది. ఫ్లయింగ్ ట్రైనింగ్లో క్యాండిడేట్ ఫ్లైట్ టైం 200 అవర్స్ కంప్లీట్ చేయాలి, అప్పుడే కమర్షియల్ పైలట్స్ లైసెన్స్ వస్తుంది. ఈ కోర్స్ 1 year ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ త్రూ అడ్మిషన్ ఉంటుంది. ఎలిజిబిలిటీ చూస్తే ఇంటర్లో 50% మార్క్స్ వచ్చి ఉండాలి అండ్ డాక్టర్ దగ్గర నుంచి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి. ఏజ్ 16 years అయి ఉండాలి. నెక్స్ట్ AME ట్రైనింగ్ కోర్స్. AME అంటే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్. ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీలో AME కోర్స్కి మంచి ఫ్యూచర్ ఉంటుంది. వరల్డ్ వైడ్గా 7,54,000 లైసెన్స్డ్ AMEs కావాల్సి ఉంది. ఈ కోర్స్ చేశాక వచ్చే లైసెన్స్ వరల్డ్ వైడ్ వ్యాలిడ్ ఉంటుంది. సో AMEs ఇండియాలో ఇంకా అబ్రాడ్లో జాబ్ చేయొచ్చు. ఈ కోర్స్ 1 year ఉంటుంది. ఈ కోర్స్లో అడ్మిషన్ కావాలనుకుంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఎలిజిబిలిటీ చూస్తే ఇంటర్లో 50% మార్క్స్ వచ్చి ఉండాలి, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ పైలట్ ట్రైనింగ్కి అట్లీస్ట్ 16 years ఏజ్ ఉండాలి. జాబ్స్ చూస్తే ఎయిర్లైన్స్, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్స్ ఇండస్ట్రీస్, ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్స్, సివిల్ డిఫెన్స్ ఫోర్సెస్, ఎయిర్క్రాఫ్ట్ పార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. నెక్స్ట్ B Pharmacy. ఇది కూడా మంచి కోర్స్. ఈ కోర్స్ చేశాక సర్టిఫికేట్ వస్తుంది. ఈ కోర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేశాను, కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడొచ్చు. ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఎలాంటి టాపిక్స్ పైన వీడియోస్ కావాలో కమెంట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.